హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం శాతవాహన లెసన్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇది ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. అమాత్యులు అంటే ఆహారాలకు అధిపతులు, మహామాత్యులు అంటే ఆర్థిక మంత్రి, విశ్వాస అమాత్యులు అంటే రాజు అంతరంగిక సలహాదారుడు, రాజ అమాత్యులు అంటే రాజు ఆజ్ఞలను అమలు పరిచేవారు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. వీరు కాకుండా ఇతర అధికారులు ఉంటారు. వాళ్ళు బాండాగారిక అంటే శిస్తును వస్తు రూపంలో వసూలు చేసి భద్రపరిచేవాడు. హిరణికుడు అంటే శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేసేవాడు. నిబంధనకార అంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవారు. రజక అంటే న్యాయమూర్తి. రాజవిజ అంటే రాజవైద్యుడు అనమాట. లేఖకుడు అంటే రాజాజ్ఞలను లిఖించే అధికారి. ప్రాదేశిక అంటే పోలీస్ అధికారి. రజ్జుగాహక అంటే భూ సర్వే అధికారి. ఉపరక్షిత లేదా ప్రతివేదకులు అంటే గూఢాచారి. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. మహాతలవరి అంటే ప్రధాన సేనాధిపతి. దూత అంటే రాయబారి. మహాధార్మిక అంటే విద్యా మతపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. పట్టికపాల అంటే దాన శాస్త్రాలు రచించేవాడు.